हेलो फ्रेंड, नकली पंडित शो में आपका स्वागत है। दोस्तों, अथॉरिटी की दारिटी मूवी सीन पे रिएक्शन दे रहे हैं। लास्ट सीन जबरदस्त लाइक ट्विस्ट आया है। समंता का हाथ कोटा श्रीनिवास जी के बेटे को दिया जा रहा है। पता नहीं क्या होगा। एक को बचाया लेकिन एक फंस गया। स्पॉन्टेनियस मुझे भी समझ नहीं आया, पता नहीं चल रहा है एक्चुअली। देखिए तो उनका स्पॉन्टेनियस डिसीजन भी काफी था। फर्स्ट लाइफ का भी जो स्पॉन्टेनियस डिसीजन था शादी भी करना विदाउट फैमिली को बोले हुए, अगर इतना क्लोज है अपने फादर के साथ, वो भी स्पॉन्टेनियस ही था। ये भी डिसीजन स्पॉन्टेनियस बेटी का ले रही है, इतना बड़ा डिसीजन। हाँ, वो फिर आदमी से दो चार लाइन बात किया। हाँ। पता भी नहीं क्या करता है काम या कैसा होगा, क्या पता वो भी ट्विस्ट कुछ होगा। लोग है वो लोग, वही तो बिना सोचे समझे पूछ रही। और स्पॉन्टेनियस भी थे उसपे। ये भी उसका जिद है। आपने वो एक बार भी जो ना समंता हस्बैंड किसी से बात भी नहीं की वो टॉपिक पे। इतना तो बड़ा मैटर है ना ये सब। देखना है दोस्तों। कुछ कुछ ऑब्वियसली बोल सकते हैं ये फ्लॉज रहता है एक कैरेक्टर का, खुद भी ऐसा कैरेक्टर होते ही हैं। देखते हैं दोस्तों, अभी ये सीन में पता चलेगा क्या है ड्रामा, कैसे खुलने वाला, पवन कल्याण जी क्या करने वाले देखने मिलेगा। एंड मेरे को तो अभी भी वेट है कब आएंगे हमारे ब्रह्मानंदम सर। ईगरली वेट भास्कर का। दोस्तों आइए ये सीन देखकर अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। నేను దుబాయ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీని కాపాడినా ఎందుకు పంపించారు నాకు అర్థం కాలేదు సిద్ధు. మంచి విషయాన్ని కూడా ఎందుకు వదులుకోవాలో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. రావి చెట్టుకు పూజ చేస్తాం, దేవుడు అంటాం, కానీ అదే మన ఇంటి గోడలో మొలిస్తే పీకేస్తాం. నీ వల్లే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, కానీ రేపు ఆ పెద్ద ఆయన నీ వల్ల ఏదైనా ఇరిటేట్ అయితే అవి పెళ్లిళ్ళు ఆగిపోతాయి. నువ్వు మెడిసిన్ లాంటి వాడి సిద్ధు, కానీ దానికి కూడా एक्सपायरी डेट ఉంటుంది. उसी की वजह से सब हो रहा है, लेकिन चले जाना पड़ेगा। कुछ कर नहीं पाया अभी तक। जाना पड़ रहा है। भी आई है। హలో నాన్న, పెద్ద ఆయనకేం బాగోలేదురా. 2 రోజుల నుంచి బీపీ విపరీతంగా ఫ్లక్చువేట్ అవుతుంది. ఈవేళ పొద్దుటి నుంచి రెస్పిరేషన్ కూడా కష్టం అయితే ఆక్సిజన్ పెట్టారు. వచ్చేలా గౌతమ్, మీ అత్తయ్య సంగతి వదిలే, కనీసం మీ తాతయ్యనైనా ఆఖరి చూపు చూద్దాం గాని. నేను ఆయన చూడడం కాదు నాన్న, ఆయన అత్తను చూడాలి. తీసుకొస్తాను. ఆయన పుట్టినరోజుకి అత్త నేను తీసుకొస్తాను. నా మాట నేను నిలబెట్టుకుంటాను. అప్పటిదాకా బతికి ఆయన మాట నిలబెట్టుకోమని చెప్పు. వినపడుతోందా? వెళ్ళి ఆయనకి చెవులో చెప్పు, నేను వచ్చే వరకు బతికుండమని చెప్పు. బతికుండమని చెప్పు. ఒక్క అవకాశం కావాలి. ब्रह्मानंद में तो नहीं है। సూట్ కేసు తీసుకొచ్చాను, సింపుల్ గా తీసుకొచ్చాడు ప్రమే. థ్యాంక్ యూ సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంత పొగిడేస్తావు? ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచినట్టు. ఎందుకే అంత జెలసీ నీకు? ఇంకాసేపు ఇక్కడే ఉంటే నీ మొగుడు కోసం జెలసీ. వెళ్ళు. ఏ అకేషన్ అయినా స్పాయిల్ చేయడంలో నెంబర్ 1 నువ్వు. శశి, కొంచెం కోపం తగ్గించుకోవా? ఎందుకంటే నీ కాబోయే కొంచెం పెచ్చ ఉంది, తగ్గించుకో. మరి ఎవరిని చేసుకోను? ఎవరిని చేసుకోను? ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పేవాడిని చేసుకోనా? నాకు గోరు ముద్దులు తినిపించేవాడిని చేసుకోనా? ఏంటి నాకెలా గుర్తున్నాయనా? నర్సుగా నీ 4 పీకితే అసలు నా ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వే. ఇంటికొచ్చిన రోజే నచ్చేసావు. చూడగానే ఫ్లాట్. శశి, నీకేం కావాలి? కొంచెం పీస్ ఆఫ్ మైండ్. ఓకే.
ఎదవ కళ్ళోటి ఎంత వద్దనుకున్నా కల్లో కూడా వచ్చేస్తున్నాయి. అలానే డ్రైవర్ని చేసుకున్నా. మా అక్కేమో ఎంబీఏ కట్టుకుంటుంది. దాని పిల్లలు ఓక్రిడ్జ్ లో చదువుతారు. నా పిల్లలు మున్సిపల్ స్కూల్లోనా. అందుకే నీ మీద కావాలని నడిచేదాన్ని. పోరా మా ఇంట్లో నుంచి, నా వంటలో నుంచి. దగ్గరకు వస్తే చాలు ఎదవాలోచనలు. హార్ట్ బీట్ పెరిగిపోతుంది, బుగ్గలు వేడిగైపోతాయి, కాళ్ళు వణుకుతాయి. ఇప్పుడు కూడా లాంగ్ స్కర్ట్ కాబట్టి ఎవరికి తెలియట్లేదు. నీకసలు చెప్పొద్దు అనుకున్నాను. నీకు మా ఇంట్లో అలాగో ఎంట్రీ లేదు, మనం మళ్ళీ కలుసుకునే ఛాన్స్ లేదు. అందుకే చెప్పా. ఇంకొకటి చెప్పాలి. చల్ మూసుకో. నేను చెప్పాలి అన్నాను, నువ్వు వినాలి అన్నానా? I love you बोलेगी लग रहा है. I love you. उसको तो नहीं जगह. इष्ट వచ్చినట్టు చావు. उसका गुड. उसका कलेक्शन ही नहीं हो. वही हुआ करके. ओहो. गाना हुआ है. शादी का चल रहा है. నాలా కాకుండా మీ అమ్మలా మొగుడిని కొంగుని కట్టేసుకుని తిరగాలి. ఆశీర్వచనంలో కూడా ఆడపడుచును వదలవే నువ్వు. రెగ్యులర్ గా తిట్టే వాళ్ళని ఆశీర్వదించమంటే కొంచెం కష్టమే కదమ్మా. మూర్తి గారు. అమ్మా నువ్వు దంచవమ్మా. హలో అమ్మా, నేను సెత్తప్ప. చిన్న మాట ఒకటి చెప్పేదానికే ఫోన్ వచ్చినా. చెప్పండి అన్నయ్య గారు. భాస్కర్ అనే మా అన్న కొడుకు రేపు తెల్లారితో మీ ఇంటికి వస్తున్నాడు. ఆడి చేతుల మీదుగానే ఈ శుభకార్యం జరగాలమ్మా, అంతే. బద్దం భాస్కర్ జస్ట్ 2 lakhs పెట్టుబడితో ఉగాండా వెళ్లి 10 ఎకరాల పొలం కొని దున్నాడు. అందులో డైమండ్స్ పడ్డాయి. దెబ్బకు దశ తిరిగిపోయింది. అంతే 5 ఏళ్లలో దాదాపు 50,000 కోట్లు సంపాదించాడు. భాస్కర్ ఆరేసుకుని వాడుకోండి, పారేసుకోవద్దు. ఓకే. టిప్పు 2 లక్షల. దీనికి ఎంత అయిపోతున్నారేంటి? వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది. చచ్చినా రాదు. అందుకే భాస్కర్ అవార్డు అని వాడే ఒక పేరు పెట్టుకుని సినిమా తీసి చచ్చాడు. సినిమానా? ఏంటది? గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్. రేడియేటర్ అని. How dare you show your back to me? Slave, remove your helmet and tell your name to me. My name is Maximus Decimus Meridius. Father to a murdered son, husband to a murdered wife, and I will have my vengeance in this life. Or the next. వాడే డైరెక్షన్, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అదిగో ఆ దరిద్రం. మా మమ్మీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని కాదు. సినిమా చూసినప్పుడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి. ఎందుకురో 60 డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు మరి. వాడి గురించి నీకింకో డీటెయిల్ తెలియాలి. అమ్మా, వాడి పెట్టుబడి 2 లక్షలు కొట్టేసింది ఈ ఇంట్లోనే, పనిచేసింది నీ ప్లేస్ లోనే. బాసు, నీకో న్యూస్. ఆడెవడో భాస్కర్ వస్తున్నాడంట. వాడి పెళ్లి చెడగొడతాడేమో అని వీళ్ళు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ అత్తయ్యకి మన బాస్ వాల్యూ ఏంటో. ఆవిడ బాధపడితే మనకేమొస్తుంది సీను? ఆవిడ రియలైజ్ అవ్వాలి, మనతో పాటే రావాలి. అదే కదా మన గోలు. రే బాలుగా, ఇప్పుడు భాస్కర్ గారితో పాటు మా అత్తయ్య గారింటికి వెళ్తే మనల్ని ఎవరు ఆపుతాడు? ఎవడ సార్ ఆపేది? ఎట్టి పరిస్థితుల్లో ఆపలేడు. అందుకని నువ్వు పని చేయరా సార్. ఏం చేయమంటారు? ఆ భాస్కర్ గారు ఇండియాలో దిగ్గానే సార్ వాడి దగ్గర ఉద్యోగం కొనేయాలి. కష్టం సార్, కష్టం సార్. అయినా కొనేయొచ్చు అనే గ్యాప్ లో కొట్టేశారేంటి సార్? గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంట్రా?
एंट्री నేను పనిచేసిన ఇల్లు, నన్ను గెంటేసిన మనుషులు. వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు? మిమ్మల్ని చూసి. నువ్వేంటయ్యా ఇక్కడ? వీడు నా పర్సనల్. మొన్నటి దాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడు అవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పడు. తీసుకోండి. ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. ఓహో అలాగా. ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వెయిట్. 2 lakhs కొత్త బట్టలు గుర్తు సార్. 2 లక్షలు సార్ అవి. ఆఫ్టర్ ఆల్ 2 lakhs. సేమ్ అమౌంట్ దొబ్బేశారనేగా మిమ్మల్ని ఇంట్లోంచి గెట్టేసింది. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ తీసుకోండి. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్. భాస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. కాఫీ. పిల్లలు ఎంతమంది? 2 బాగానే మెయింటైన్ చేస్తున్నావు. అంటావేంటి? ఏమైంది? పట్టుకుంటే మాకు మాత్రం నొప్పిగా ఉండదేంటి? నొప్పిగా ఉందండి అంట. మరే సినిమాలో హీరోలు విలన్ సాగు కొడుతుంటే జనం ఎంత చప్పులు కొడుతూ నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఎంట్రుకలు నిక్కబుచ్చుకుంటాయి ఇక్కడ. భాస్కర్ ఎలా ఉన్నావు? ఇది తీసుకురా. మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. చాలా రోజులైందయ్యా నిన్ను చూసి. మీరెంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడి అమ్మా. వెళ్ళి వంట చేసుకోండి. అమ్మయ్యా వెళ్ళిపోయింది. చిన్నప్పుడు గౌన్లు వేసుకుని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పనులు మీరే చూడాలి. ఏం భాస్కర్, నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను మేడం. कुछ बोल भी नहीं रखते. కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. అదేంటి సార్ అలా చేశారు? నేనేం చేశాను రా? దండం పెట్టారుగా. ఆటోమేటిక్ గా అలా వచ్చేసింది అంతే. ఏం భాస్కర్, మీ బాబాయ్ సిద్ధప్ప గారు నీ గురించి ఫోన్ చేసి మరీ చెప్పారు. నువ్వు దగ్గర ఉండి పెళ్లి జరిపించాలి మరి. రియలీ? రై నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. కొంచెం సంస్కారం. సంస్కారం వాడంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి, రెడ్ సిగ్నల్ వేసి ఆగాలని రూల్స్ చెప్తాడేంటి? మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని హక్ చేశాడు సార్. అందుకే ఆ పెళ్లి ఆపు చేసి మనం పండగ చేసుకోవాలి. వాటర్ తీసుకోండి. ఆ చిన్నదాన్ని చూసా ఎలా ఉందో? ఐ వాంట్. అది కావాలంటే ఎవడు अभी कितना सडनली ये मतलब वैसे भी हर सीन पे एनर्जी था, अभी ब्रह्मानंद सर का आता डबल एनर्जी हो गया यार. मतलब थोड़ा सीरियस होना हुआ था. इसके बाद जो लैंडिंग हुआ है भास्कर, भास्कर अवार्ड रेडिएटर जो जीत के आया है, जबरदस्त. मजा आ गया. फादर टू डेड, डेड सन्स, डेड किड्स, हस्बैंड ऑफ ए मर्डर वाइफ. वो उसी का डायलॉग है ग्लैडिएटर का. उसमें वो ग्लैडिएटर भी था, उसके वाइफ भी वही बना था ना. ओके ऐसे तो कर. अरे जबरदस्त. तो इनका जो एंट्री हुआ है, वो जो मैं ये घर पे काम कर रहा था, मुझे दिखाना वो जो सीन पूरा पर्टिकुलर, और कोई और एक दो लोग के साथ कैसे स्टाइल मार के 2 लाख हो रहा है, और एक दो के सामने पूरा शहर ऑटोमेटिकली हो रहा है. नहीं, वो दूसरी औरत को दूर रखना चाहता था, इसलिए वैसे हुआ था. इससे अच्छा मैं प्लग में हाथ दे दूं.
वो कॉमेडी ना जिसको वो चीख पकड़ते हैं मुर्गा कितना क्यों आदर है कि हम लोग वो वेंकटेश जी का कोई मूवी देखे थे उसमें वो बैंक में थी नचो क्या नहीं कतरीना कैफ थी उसमें शायद लक्ष्मी मलेश्वरी तो बैंक वाला ना उसमें शायद वो थी जैसे याद आ रहा है। मजा आ गया दोस्तों। माने ब्रह्मानंद का एंट्री आते ही पूरा 4 चांद लग गया है। अभी मेरे हिसाब से उनको फंसाया जाएगा कुछ न कुछ, उनसे ही कुछ कॉमेडी होके ये जो रिश्ता तोड़ना ही चाहता है रिश्ता और कुछ करवा के पूरा बर्बाद होगा। मजा आ गया दोस्तों, वेरी हैप्पी। ब्रह्मानंद सर को देखे मेरे हिसाब से अभी आगे का जो 1-2 सीन तो जबरदस्त होने वाला है। ब्रह्मानंद सर धमाल मचाने वाले हैं। मजा आ गया दोस्तों। ईगरली वेट है आगे का सीन का। तब तक के लिए अलविदा, टेक केयर, बाय।